బ్రేకింగ్ న్యూస్ ఫిబ్రవరి 1 నుంచి కొత్త పన్ను విధానం అమలు కాబోతుంది. అయితే పాత పన్ను విధానం మొత్తంగా కూడా రద్దు చేస్తూ కొత్త పన్ను విధానంలో ఎటువంటి మార్పులు చేయబోతుంది కేంద్రం. అయితే పాత పన్నుకి కొత్త పన్నుకి కూడా రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉండబోతుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కేంద్రం ఏమి ఇవ్వబోతుంది, ఇప్పుడు అంతటా కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో మరోసారి పద్దును లోక్సభలో ప్రవేశపెడతారు. బడ్జెట్ అంటే ముఖ్యంగా వేతన జీవులు, మధ్య తరగతికి చెందిన వారు, బిజినెస్ మ్యాన్స్, చిన్న చిన్న వ్యాపారులు, లోన్లు తీసుకునేవారు, ఇలా చాలా మంది దృష్టి ట్యాక్స్ రేట్లపైకి మళ్లుతూ ఉంటుంది. భారత్లో నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి వీరంతా పన్ను తగ్గించుకునే ఆప్షన్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పన్ను రేట్లు తగ్గించాలని, ఇతర మినహాయింపులు పెంచాలని ఇలా ఎన్నో కోరుకుంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా గత కొన్ని బడ్జెట్ల నుంచి కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా చాలానే డిమాండ్లు ట్యాక్స్ పేయర్ల నుంచి వస్తున్నాయి. వాటిలో కీలకంగా ఉన్నవి కొన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మన దేశంలో పరిమితికి మించి సంపాదిస్తున్న చాలా మంది ఐటీఆర్ ఫైలింగ్ మాత్రం చేయట్లేదు. ఏటా ఈ సంఖ్యను పెంచాలని కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే 2020-21 ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులతో ట్యాక్స్ పేయర్లను ఆకర్షిస్తూ కొత్త పన్ను విధానం తీసుకొచ్చింది. పాత పన్ను విధానంతో పోలిస్తే ఇందులో స్లాబులు తక్కువగా ఉంటాయి. అయితే ఇంకా సరళంగా కూడా ఉంటుంది. దీంతో పాటు దాంతో పోలిస్తే ట్యాక్స్ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే దీనిని డిఫాల్ట్ చేశారు. అవసరం అనుకుంటే పాత పన్ను విధానంలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ ట్యాక్స్ రేట్లు ఎక్కువగా ఉన్నా పన్ను మినహాయించుకునేందుకు చాలానే ఆప్షన్లు ఉంటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 70% పైగా ట్యాక్స్ పేయర్స్ కొత్త పన్ను విధానంలోనే ఐటీ రిటర్న్ దాఖలు చేశారు. ముఖ్యంగా 7 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు దీనిని ఎంచుకున్నారు. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను రీబేట్ వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఎలాంటి ట్యాక్స్ చెల్లించనక్కర్లేదు. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ కింద 75,000 వరకు అదనంగా పన్ను ఉండదు. అప్పుడు 7.75 లక్షల వరకు ఆదాయంపై కొత్త పన్ను విధానంలో పైసా కూడా పన్ను పడదు. అందుకే ఇది చాలా మందికి ఆకర్షణీయంగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12.79 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ కేవలం 8.68 కోట్ల మంది మాత్రమే ఐటీఆర్ ఫైల్ చేశారు. వీరికి ప్రోత్సహించేందుకు కేంద్రం ఇంకా ఊరట కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా ఉన్న వాటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు కిందటిసారి బడ్జెట్లో పెరగ్గా దీనిని ఇప్పుడు 1,00,000కు చేయాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. దీనిపై సానుకూలంగానే ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంతో భాగంగా ట్యాక్స్ స్లాబుల్ని 6 నుంచి 3 స్లాబులకు కుదిర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గరిష్ట పన్ను రేటు 30%గా ఉండగా దీనిని 25%కి తగ్గించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సెక్షన్ 87A కింద 7 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ రీబేట్ వర్తిస్తూ ఉండగా దీనిని 15 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. అప్పుడు 15 లక్షల వరకు ఆదాయం పైన ట్యాక్స్ ఉండదన్నమాట. ఇదే జరిగితే మధ్యతరగతి వర్గానికి ఎంతో ప్రయోజనం కూడా చేకూరుతుంది. ఇంకా ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాల్లో హౌస్ రెంట్ అలవెన్స్ HRA పరిమితి పెంచాలని కూడా డిమాండ్లలో ఒకటిగా ఉంది. ఇది బేసిక్ శాలరీలో కనీసం 50%గా ఉంచాలన్న డిమాండ్ ఉంది. వీటిని అదనంగా పాత పన్ను విధానంలో సెక్షన్ 80C సహా ఇతర మినహాయింపులు ఉండగా కొత్త పన్ను విధానానికి కూడా వీటిని విస్తరించాలని కూడా కోరుకుంటున్నారు. అయితే మరి ఫిబ్రవరి 1 రాబోతుంది. దీంతో పాత పన్ను పూర్తిగా రద్దు చేస్తూ కొత్త పన్నును తీసుకురాబోతున్నారంటూ కూడా ఎంతో మంది అధికారులు, నిపుణులు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే మరి కొత్త పన్ను ఎలా ఉండబోతుంది, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కేంద్రం ఏమి ఇవ్వబోతుంది, ఇప్పుడు అంతటా కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో మరోసారి
10ను లోక్సభలో ప్రవేశపెడతారు. బడ్జెట్ అంటే ముఖ్యంగా వేతన జీవులు, మధ్యతరగతికి చెందిన వారు, బిజినెస్ మ్యాన్స్, చిన్న వ్యాపారులు, లోన్లు తీసుకునేవారు ఇలా చాలా మంది దృష్టి ట్యాక్స్ రేట్లపైకి మళ్లుతుంటుంది. భారత్లో నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి వీరంతా పన్ను తగ్గించుకునే ఆప్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పన్ను రేట్లు తగ్గించాలని, ఇతర మినహాయింపులు పెంచాలని ఇలా ఎన్నో కోరుకుంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా గత కొన్ని బడ్జెట్ల నుంచి కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా చాలానే డిమాండ్లు ట్యాక్స్ పేయర్ల నుంచి వస్తున్నాయి. వాటిలో కీలకంగా ఉన్నవి కొన్నిటి గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మన దేశంలో పరిమితికి మించి సంపాదిస్తున్న చాలా మంది ఐటీఆర్ ఫైలింగ్ మాత్రం చేయట్లేదు. ఏటా ఈ సంఖ్యను పెంచాలని కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. ఇక ఇందులో భాగంగానే 2020-21 ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులతో ట్యాక్స్ పేయర్లను ఆకర్షిస్తూ కొత్త పన్ను విధానం తీసుకొచ్చింది. పాత పన్ను విధానంతో పోలిస్తే ఇందులో స్లాబులు తక్కువ, ఇంకా సరళంగా కూడా ఉంటుంది. దీంతో పాతదాంతో కూడా పోలిస్తే ట్యాక్స్ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే దీనిని డిఫాల్ట్గా చేశారు. అవసరం అనుకుంటే పాత పన్ను విధానంలోకి కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ ట్యాక్స్ రేట్లు ఎక్కువగా ఉన్నా పన్ను మినహాయించుకునేందుకు చాలానే ఆప్షన్లున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 70% పైగా టాక్స్ పేయర్స్ కొత్త పన్ను విధానంలోని ఐటీ రిటర్న్ దాఖలు చేశారు. ముఖ్యంగా 7 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు దీనిని ఎంచుకున్నారు. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను రీబేట్ వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఎలాంటి ట్యాక్స్ చెల్లించనక్కర్లేదు. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ కింద 75,000 వరకు అదనంగా పన్ను ఉండదు. అప్పుడు 7.75 లక్షల వరకు ఆదాయంపై కొత్త పన్ను విధానంలో పైసా పన్ను పడదు. అందుకే ఇది చాలా మందికి ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12.79 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ కేవలం 8.68 కోట్ల మంది మాత్రమే ఐటీఆర్ ఫైల్ చేశారు. వీరిని ప్రోత్సహించేందుకు కేంద్రం ఇంకా ఊరట కల్పించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా ఉన్న వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు కిందటిసారి బడ్జెట్లో పెరగ్గా దీనిని ఇప్పుడు 1,00,000కు చేయాలని వేతనజీవులు కోరుకుంటున్నారు. దీనిపై సానుకూలంగానే ప్రకటన కూడా వస్తుందని ఆశిస్తున్నారు. పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంతో భాగంగా ట్యాక్స్ స్లాబుల్ని 6 నుంచి 3 స్లాబులకు కుదించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గరిష్ట పన్ను రేటు 30%గా ఉండగా దీనిని 25%కి తగ్గించాలని కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం సెక్షన్ 87A కింద 7 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ రీబేట్ వర్తిస్తూ ఉండగా దీనిని 15 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. అప్పుడు 15 లక్షల వరకు ఆదాయం పైన ట్యాక్స్ ఉండదన్నమాట. ఒకవేళ కనుక ఇదే జరిగితే మధ్యతరగతి వర్గానికి ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది. ఇంకా ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాల్లో హౌస్ రెంట్ అలవెన్స్ HRA పరిమితి పెంచాలని కూడా డిమాండ్లలో ఒకటిగా ఉంది. ఇది బేసిక్ శాలరీలో కనీసం 50% ఉంచాలన్న డిమాండ్ కూడా ఉంది. వీటిని అదనంగా పాత పన్ను విధానంలో సెక్షన్ 80C సహా ఇతర మినహాయింపులు ఉండగా కొత్త పన్ను విధానానికి కూడా వీటిని విస్తరించాలని కూడా కోరుకుంటున్నారు. అయితే త్వరలోనే ఫిబ్రవరి 1న అంటే ఎల్లుండ కొత్త పన్ను విధానం అమల్లోకి రాబోతుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కేంద్రం ఏమి ఇవ్వబోతుంది అని కూడా ప్రస్తుతం అంతటా ఇదే చర్చ నడుస్తుంది. అయితే ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కొంత కోసం అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో మరోసారి 10 లోక్సభలో ప్రవేశపెడతారు. బడ్జెట్ అంటే ముఖ్యంగా వేతనజీవులు, మధ్యతరగతికి చెందిన వారు, బిజినెస్ మ్యాన్స్, చిన్న వ్యాపారులు, లోన్లు తీసుకునేవారు ఇలా చాలా మంది దృష్టి ట్యాక్స్ రేట్లపైకి మళ్లుతూ ఉంటుంది. భారత్లో నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి వీరంతా పన్ను తగ్గించుకునే ఆప్షన్ల కోసం చూస్తూ ఉంటారు. పన్ను రేట్లు తగ్గించాలని, ఇతర మినహాయింపులు పెంచాలని ఇలా ఎన్నో కోరుకుంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా గత కొన్ని బడ్జెట్ల నుంచి కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా చాలానే డిమాండ్లు ట్యాక్స్ పేయర్ల నుంచి వస్తున్నాయి. వాటిలో కీలకంగా ఉన్నవి కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా మన దేశంలో పరిమితికి మించి సంపాదిస్తున్న చాలా మంది ఐటీఆర్ ఫైలింగ్ మాత్రం చేయట్లేదు. ఏటా ఈ సంఖ్యను పెంచాలని కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే 2020-21 ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులతో ట్యాక్స్ పేయర్లను ఆకర్షిస్తూ కొత్త పన్ను విధానం తీసుకొచ్చింది. పాత పన్ను విధానంతో పోలిస్తే ఇందులో స్లాబులు తక్కువగా ఉంటాయి, ఇంకా సరళంగా కూడా ఉంటుంది. దీంతో పాత దాంతో పోలిస్తే ట్యాక్స్ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే దీనిని డిఫాల్ట్గా చేశారు. అవసరం అనుకుంటే పాత పన్ను విధానంలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ ట్యాక్స్ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నా పన్ను మినహాయించుకునేందుకు చాలానే ఆప్షన్లున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 70% పైగా ట్యాక్స్ పేయర్స్ కొత్త పన్ను విధానంలోకి ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ముఖ్యంగా 7 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు దీనిని ఎంచుకున్నారు. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను రీబేట్ వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఎలాంటి ట్యాక్స్ చెల్లించనక్కర్లేదన్నమాట. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ కింద 75,000 వరకు అదనంగా పన్ను ఉండదు. అప్పుడు 7.75 లక్షల వరకు ఆదాయంపై కొత్త పన్ను విధానంలోకి పైసా పన్ను పడదు. అందుకే ఇది చాలా మందికి ఆకర్షణీయంగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12.79 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ పోర్టళ్లలో పేరు నమోదు చేసుకున్నప్పటికీ కేవలం 8.68 కోట్ల మంది మాత్రమే ఐటీఆర్ ఫైల్ చేశారు. వీరిని ప్రోత్సహించేందుకే కేంద్రం ఇంకా ఊరట కల్పించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ప్రధానంగా ఉన్న వాటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు కిందటిసారి బడ్జెట్లో పెరగ్గా దీనిని ఇప్పుడు 1,00,000కు చేయాలని వేతనజీవులు కోరుకుంటున్నారు. దీనిపై సానుకూలంగానే ప్రకటన కూడా వస్తుందని ఆశిస్తున్నారు. పన్ను విధానాన్ని మరింత సరళించకపోవడంతో భాగంగా ట్యాక్స్ స్లాబుల్ని 6 నుంచి 3 స్లాబులకు కుదించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గరిష్ట పన్ను రేటు 30%గా ఉండగా దీనిని 25%కి తగ్గించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సెక్షన్ 87A కింద 7 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ రీబేట్ వర్తిస్తూ ఉండగా దీనిని 15 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. అప్పుడు 15 లక్షల వరకు ఆదాయంపైనే ట్యాక్స్ ఉండదన్నమాటే. ఇదే జరిగితే మధ్యతరగతి వర్గానికి ఎంతో ప్రయోజనం కూడా చేకూరుతుంది. ఇక ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాల్లో హౌస్ రెంట్ అలవెన్స్ HRA పరిమితి పెంచాలని కూడా డిమాండ్లలో ఒకటిగా ఉంది. ఇది బేసిక్ శాలరీలో కనీసం 50%గా ఉంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. వీటిని అదనంగా పాత పన్ను విధానంలో సెక్షన్ 80C సహా ఇతర మినహాయింపులు ఉండగా కొత్త పన్ను విధానానికి కూడా వీటిని విస్తరించాలని కూడా కోరుకుంటున్నారు.